Okay, dear students, last Sunday జరిగిన chapter wise exam paper explanation చూద్దాం. Question number 1. 80% of A equal to 50% of B. 0, 0 cancel. 8 of A equal to 5 of B. ఇక్కడ నుంచి A equal to 5/8 of B. మనం అడిగిన ఈక్వేషన్ B equal to X percentage of A. అయితే find the value of X. B equal to X%, A value అక్కడ రీప్లేస్ చేయండి. A equal to 5/8 of B. B cancel. 5 ones the 5 20s the 20 into 8 160 equal to X. X value is the 160. Next, X is 80% of Y. Then what percentage of X is Y? X is 80% of Y. అంటే Y 100 ఉంటే X అనేది 80 ఉంటుంది. 24 the 25 the 4:5. Then X is Y per what percentage of X is Y? 5/4 into 100. 4 ones the 4 25 the 25 into 5 125%. The option 4. X is 80% of Y. Y 100 ఉంటే X value 8. రేషియోలో కన్వర్ట్ చేయండి. 4:5 అంటే X value is 4, Y value is 5. నేను అడిగింది Y అనేది Xలో ఎంత శాతం? Y is 5, Xలో X is 4 into 100. X అనేది Y కన్నా 25% తక్కువ. X is 25% less than Y. Then Y exceeds X. Y అనేది X కన్నా ఎంత శాతం తక్కువ? నీకు ఓన్లీ 1 వాల్యూ ఉంది, తక్కువ అని ఉంది కాబట్టి 25. 100 - 25 75 into 100. తక్కువ అన్నాడు కాబట్టి మైనస్ చేయండి. 25 ones the 25 3s the 100/3 33 1/3%. ఆన్సర్ 1. నెక్స్ట్ 15% of A plus B equal to 25% of A minus B. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు A. అయితే Bలో ఎంత శాతం? పర్సంటేజ్ క్యాన్సిల్. 5తో క్యాన్సిల్ చేయండి. 5 3s the 5 5s the అంటే మనకి మిగిలేది 3 of A plus B ఈక్వల్ టు 5 of A minus B. ఇక్కడ నుంచి ఏకి బీకి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. 3A plus 3B ఈక్వల్ టు 5A minus 5B. ఈ 3A ఇటు పోతే 5A minus 3A 2A. 5B ఇటు వస్తే ప్లస్ 5B 8B. 2 ones the 2 4s the A ఈక్వల్ టు 4B. అంటే 4/1. 4/1 అంటే 4:1. నేను అడిగిన క్వశ్చన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు A? 1/4/1 into 100. 400%. ఆప్షన్ 3. రేషియో 4:1. నేను అడిగింది ఏ బిలో ఎంత శాతం? ఏ వాల్యూ 4, బిలో B1 into 100. 0.01 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.1? 0.01 అనేది 0.1లో ఎంత శాతం ఇంటూ 100. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది. పై వాల్యూ 1, కింద వాల్యూ కూడా 1. పైన పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి కింద 2 zeros పెట్టండి. కింద పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి పైన ఒక 0 పెట్టండి. ఇంటూ 100. 100 క్యాన్సిల్. 10%. ఆప్షన్ 1. ఒక సంఖ్య యొక్క 60% విలువ నుండి 60 తీసివేసిన ఫలితం 60 కలదు. అయినా ఆ సంఖ్య ఎంత? Even 60 is subtracted from 60% of a number, the result is 60. Some number X అనుకోండి. ఈ Xలో 60% నుండి 60 మైనస్ చేస్తే రిజల్ట్ కూడా 60. 60% ఆఫ్ X ఈక్వల్ టు -60 అటు వస్తే +60. 60 + 60 120. 60 ones the 60 2s the X ఈక్వల్ టు 200. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్యలో 20% మరియు 50%. ఇక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు, ఓన్లీ 20% and 50%. లెట్ C is a 100,
సెకండ్ నెంబర్ బి అనేది 50%, 100లో 50% అంటే 50, ఏ అనేది 20%, 100లో 20% అంటే 20. దీస్ ఆర్ ద 3 నెంబర్స్. నేను అడిగింది మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం. ఫస్ట్ నెంబర్ ఈజ్ సెకండ్, మొదటి సంఖ్య 20, రెండవ సంఖ్య 50 ఇంటూ 100. 50 ones the 50 twos the 20 into 2 40%. మూడో నెంబర్ 100 అనుకోండి, ఇందులో ఒకటి 50% ఒక 20% అనే క్వశ్చన్లో ఉంది. నేను అక్కడ కనుక్కోమన్నది మొదటి నెంబరు పైన తీసుకో, రెండో సంఖ్య కింద తీసుకో ఇంటూ 100. నెక్స్ట్ రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 20% మరియు 50% ఎక్కువ. ఇఫ్ 2 numbers is 20% and 50% more. Let's see is 100, B అనేది 50% ఎక్కువ 150, A అనేది 20% ఎక్కువ 120 అని నేను అడిగింది. మళ్ళీ సేమ్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 120, ఇన్ ఈ సెకండ్ నెంబర్ ఎంత 150 ఇంటూ 100. 50 3s the 50 4s the 3 1s the 3 40s the 52s the 53s the 52s the 40 into 2 80%. ఆప్షన్ 1. నెక్స్ట్ రెండు సంఖ్యలు కలవు, పెద్ద సంఖ్యలో 40% విలువ చిన్న సంఖ్యలో 60% విలువకు సమానం మరియు ఆ సంఖ్యల మొత్తం 150. అవుట్ ఆఫ్ 2% 40% ఆఫ్ ఏ గ్రేటర్ నెంబర్. ఓ నెంబర్ ఏ అనుకో, అందులో 40%, ఇంకో నెంబర్ బి అనుకోండి, అందులో 60%కి ఈక్వల్. మళ్ళీ మనకి ఏం చెప్పిండు ఏ ప్లస్ బి వాటి సమ్ 150. ఇక్కడ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. 20 2s the 20 3s the 2a ఈక్వల్ టు 3b, a బై b ఈక్వల్ టు 3/2 అంటే 3:2. నీకు పెద్ద నెంబర్ కావాలి, పెద్ద నెంబర్ 3 3 + 2 5 టోటల్ 150. 5 1s the 5 30s the 30 into 3 90 ఈజ్ ఏ లార్జర్ నెంబర్. ఆప్షన్ 3. ఆ పర్సంటేజ్లోంచి రేషియోలో కన్వర్ట్ చేయండి. ఏ జీతం బి జీతంలో 40% మరియు బి జీతం సి కన్నా 25% ఎక్కువ అయినా సి జీతం ఏ కన్నా ఎంత శాతం తక్కువ. ఏ శాలరీ ఈజ్ 40% ఆఫ్ బి. ఏ జీతం బిలో 40%, బి 100 ఉంటే ఏ 40. వాళ్ళ మధ్య రేషియో 20 2s the 25s the 2:5. అలాగే బీకి సికి మధ్య రిలేషన్ ఏంటంటే బి శాలరీ ఈజ్ 25% మోర్ దాన్ సి. బి జీతం సి కన్నా 25% ఎక్కువ. ఇది 100 ఉంటే ఇది 125 ఉంటుంది. 25 5s the 25 4s the 4:5. ఏబిసి కనుకో బి ఈక్వల్ ఉంది, డైరెక్ట్గా A:B:C, A:B:C 2:5:4. ఇది వాళ్ళ రేషియో. నేను అడిగింది బి జీతం సి జీతం ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ. సి అనేది ఏ కన్నా కూడా ఎంత ఎక్కువ 2. సి శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దాన్ ఏ శాలరీ 2 ఇంటూ 100. 2 క్యాన్సిల్ 100% ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 24 characters is the 100%. 22 is how much? 22 by 24 into 100. 4th cancel చేయండి. ఫస్ట్ 4 6లు 24, 4 25, 2 3లు 2 11, 11 into 25, 11 5లు 55, 11 2 22 + 5 27/3, 3 9లు 27, 3 1లు 3, 91 2/3%. 91 2/3%. ఆప్షన్ 2. నెక్స్ట్ మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య మూడవ సంఖ్య కన్నా వరుసగా 20% మరియు 40% తక్కువ అయినా రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ. సేమ్ మూడో నెంబర్ సి 100 అనుకోండి,
రెండో నెంబరు 40% తక్కువ అంటే 60 అవుతుంది. మొదటి నెంబరు 20% తక్కువ అయితే 80 అవుతుంది. ఇవి ఆ నెంబర్స్. నేను అడిగింది రెండవ సంఖ్య మొదటి సంఖ్య కన్నా ఎంత శాతం తక్కువ అంటే రెండోది ఎక్కువ ఉంది, మొదటిది ఎక్కువ ఉంది, రెండోది తక్కువ ఉంది. దీనికన్నా ఇది 20 తక్కువ ఉంది. మొదటి సంఖ్య కన్నా 80 × 100. 20 ones the 24s the 4 ones the 4 25s the 25% ఎక్కువ. ఒక పరీక్షలో ఏ యొక్క మార్కులు బి కన్నా 25% ఎక్కువ, బి యొక్క మార్కులు సి కన్నా 10% తక్కువ, సి యొక్క మార్కులు డి కన్నా 25% ఎక్కువ. 500 మార్కులు కలిగిన పరీక్షలో డికి 320 మార్కులు పొందాను. అయినా ఏ యొక్క మార్కులు ఎన్ని? సరే, ఏ మార్కులు కనుక్కోవాలా? డికి వచ్చింది 320, ఇవి డి మార్క్స్. సికి ఎంత వస్తాయి అంటే డి కన్నా కూడా 25% ఎక్కువ, అంటే వీటికన్నా 25% ఎక్కువ కాబట్టి 100కి యాడ్ చేయండి. 125/100. ఇది సికి వచ్చిన మార్కులు. బికి ఎన్ని వస్తాయి అంటే బి మార్కులు సి కన్నా కూడా 10% తక్కువ. 10% తక్కువ అంటే 90/100 ఇంటూ ఏకి వచ్చింది ఎంత అంటే బి కన్నా ఇంకో 25% ఎక్కువ, 125/100. దాన్ని సింప్లిఫై చేయండి. 25 5s the 25 4s the 0 0 క్యాన్సిల్. 25 5s the 25 4s the ఇక్కడో 0 ఇక్కడో 0 కూడా క్యాన్సిల్. 4 1లు 4 8లు 32, 4 1లు 4 2లు రిమైనింగ్ 2 5లు 10, 9 5s the 45. 45 × 10 ఏకి వచ్చిన మార్కులు ఎన్ని అంటే 450. డికి వచ్చిన మార్కులు 320. సి అనేవాడికి డి కన్నా కూడా 25% ఎక్స్ట్రా, 125/100. సి కన్నా కూడా బికి 10% తక్కువ, 100 - 10 90%. ఇవన్నీ బికి వచ్చిన మార్కులు. ఏ అనేవాడికి ఇంకో 25% ఎక్కువ, 125/100. దాన్ని సింప్లిఫై చేయండి, ఫైనల్గా వచ్చేది ఏ మార్క్స్. ఒక పుస్తకం ధర మొదట 20% పెంచాను, తర్వాత 25% తగ్గించాను, అయినా దాని ధరలో మార్పు ఎంత శాతం? ఒరిజినల్ రేటు 100, 20% పెరిగింది 120/100, తర్వాత 25% తగ్గింది 75/100. 100 100 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 15s the 5 2s the 2 1s the 2 6s the 15 6లు 90. అంటే 100 ఉండేది 90% మాత్రమే ఉంది, అంటే 10% లాస్. 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి లాస్. నెక్స్ట్, ఒక వస్తువు ధర 25% తగ్గాను, కానీ రోజువారీ అమ్మకాలు 30% పెరిగినవి, అయినా వ్యాపారంలో మార్పు శాతం ఎంత? ఒరిజినల్ వ్యాపారం 100% అనుకోండి, వస్తువు ధర 25% తగ్గింది అంటే 75/100, కానీ అమ్మకాలు 30% పెరిగినాయి 130/100. 2 zeros క్యాన్సిల్, 25 3లు 25 4లు 2 2లు 2 65లు 3 5లు 15, 3 6లు 18, 1 195/2, 2 9లు 18, 2 7లు 14, 1/2 అంటే 97.5. అంటే 100 ఉండేది 97.5 అవుతుంది, అంటే తగ్గింది 2.5% డిక్రీజ్ అవుతుంది. 2.5% అంటే ఇక్కడ లేదు, ఇది 2.5% డిక్రీజ్డ్. 100 × 25% తగ్గింది 75/100, 30% పెరిగినాయి 130/100. దాన్ని సింప్లిఫై చేయండి. 100 కన్నా ఎక్కువ ఉంటే పెరిగినట్టు, 100 కన్నా తక్కువ ఉంటే తగ్గినట్టు. ఒక చెట్టు ఎత్తు ప్రతి సంవత్సరం దాని ఎత్తులో 1/5వ వంతు పెరుగుతుంది, దాని ప్రస్తుతం ఎత్తు 125. 2 సంవత్సరాల తర్వాత కావాలి. ఎవ్రీ ఇయర్ 1.5 పెరుగుతుందంటే 5 partsలో 1 part పెరుగుతుంది, అంటే టోటల్ 5 + 1 6 parts అవుతుంది. ఫస్ట్ ఇయర్ తర్వాత 6/5, 2 years తర్వాత కాబట్టి ఇంకొకసారి రాయండి 6/5. దాన్ని సింప్లిఫై చేయండి. 5 1s the 5 25s the 5 1s the 5 5s the
5 into 6 30, 30 into 6 180 centimeters ఉంటుంది 2 years తర్వాత. ఒరిజినల్ హైట్ 125, 1/5 పెరిగిందంటే 5 + 1 6/5 2 years కాబట్టి 2 times రాయండి, సింప్లిఫై చేయండి. ఒక విద్యార్థి 30% మార్కులు పొంది 6 మార్కులతో ఫెయిల్ అయ్యాను. మరొక విద్యార్థి 40% మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 6 మార్కులు ఎక్కువ పొందాను. అయితే పరీక్షలో ఉన్న మ్యాక్సిమం మార్క్స్ ఒకరికి 40% వచ్చినాయి, ఇంకొకరికి 30% వచ్చినాయి. వీళ్ళిద్దరి మధ్య 10% డిఫరెన్స్ ఉంది. పర్సంటేజ్లో 10% డిఫరెన్స్ ఉంది. అదే మార్కుల్లో వీడికి 6 తక్కువ వచ్చినాయి, వీడికి 6 ఎక్కువ వచ్చినాయి. 6 + 6 12 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. 10% 12 మార్క్స్ అయితే టోటల్ మార్క్స్ 100% ఎంత? 100/10 × 12. 0 0 క్యాన్సిల్. 120 మార్క్స్ అనేది ఎగ్జామ్ పేపర్. ఒక వ్యక్తి తన జీతంలో 75% ఖర్చు చేశాను. అతని జీతం 20% పెరిగాను, అతని ఖర్చు 8% పెరిగాను. అయినా అతని పొదుపు ఎంత శాతం పెరిగాను? ఫస్ట్ ఇన్కమ్ 100 ఉందనుకోండి. ఫస్ట్ ఇన్కమ్ 100 ఉండేది. ఎక్స్పెండిచర్ 75, అతని సేవింగ్స్ 25. 100 రూపాయలు జీతం తీసుకుంటే 75% ఎక్స్పెండిచర్ అయ్యేది, మిగిలిన 25% సేవింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు మళ్ళా జీతం 20% పెరిగింది. ఫస్ట్ ఇన్కమ్ 100 ఉండేది, 20% పెరిగితే 120 అవుతుంది. కానీ ఎక్స్పెండిచరు 8% పెరిగింది. ఎక్స్పెండిచరు 8% పెరిగింది. ఇందులో ఎక్స్పెండిచర్ పెంచండి. 75లో 8%, 75లో 8% అంటే 25 3s the 25 4s the 4 1s the 4 2s the 6 రూపీస్ పెంచాడు. 75 + 6 81 రూపీస్ ఖర్చు పెడతాడు. 120 జీతం తీసుకొని 81 ఖర్చు అయిపోతే మిగిలింది 39. ఇంతకు ముందు పొదుపు 25 ఉండేది, ఇప్పుడు పొదుపు 25 చేస్తున్నాడు. దీనికన్నా ఇది ఎంత పెరిగిందో చూడండి. 14 రూపీస్ పెరిగింది. 14, ఇనిషియల్గా ఉంది 25. పెరిగిన శాతం కావాలి. మార్పు బై మొదటి విలువ × 100. పెరిగింది 14, మొదట సేవింగ్స్ 25. 25 × 25 × 4, 14 × 4, 56% సేవింగ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఆదాయం పన్ను రేటు 16% నుండి 12.5% తగ్గింది. ఒరిజినల్గా ఇంతకుముందు 16% పే చేసేవాడు, ఇప్పుడు 12.5% పే చేస్తున్నాడు. అంటే 16 - 12 అంటే 3.5% ట్యాక్స్ రేట్ తగ్గింది. ఒక వ్యక్తి పన్ను చెల్లింపుదగ్గ ఆదాయం 2,40,000. ఈ 2,40,000లో ఇప్పుడు పన్ను ఎంత ఆదాయితుందో కావాలి. అంటే నీకు తగ్గింది 3.5% కాబట్టి ఆ 3.5% తగ్గుతుంది. 2,40,000లో 3.5% కనుక్కోండి. పైన పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసేసి కింద ఒక 0 పెట్టండి. 3 zeros క్యాన్సిల్. మిగిలింది 240 × 35. 240 × 35 గురించి 0, 4 3 12, 2 5 10, 22, 4 3 12, ఫస్ట్ 2 5 10, 0, 8,400. 240 × 35 మల్టిప్లై చేయండి, 8,400. ఒక భిన్నం యొక్క లవం 50% పెరిగింది. లవం x అనుకోండి, అందులో 50% పెరిగింది 150. హారం y అనుకోండి, 28% తగ్గింది. 28% తగ్గితే 72%. అలా పెరిగి ఇప్పుడు ఆ ప్రస్తుత భిన్నం 25/36 అయింది. పెరిగింది కాబట్టి కలపండి, తగ్గింది కాబట్టి తీసేయండి. దాన్ని సింప్లిఫై చేయండి. 25 1s the 25 6s the 36 1s the 36 2s the 2 1s the 2 3s the. ఇక్కడ మిగిలింది 3x/y = 1. నీకు ఒరిజినల్ ఫ్రాక్షన్ కావాలి. ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y. ఈ 3 ఇటు వస్తే /3 అవుతుంది, 1/3. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అంటే 1/3. సచిన్ 6 బౌండరీలు 4 సిక్సర్లతో 120 పరుగులు చేశాను. అతను వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా ఎంత శాతం పరుగులు సాధించాను? బౌండరీ అంటే 4 రన్స్ అంటే 6 బౌండరీస్, 6 × 4 24 రన్స్ వచ్చినాయి. 4 సిక్సర్స్, 4 × 6 24 అంటే 48 రన్స్ ఆయనకి రన్నింగ్ చేయకుండానే డైరెక్ట్ వచ్చినాయి. టోటల్ స్కోరు 120. ఈ 120లోంచి
48 తీసేస్తే మిగిలినవి 72 రన్స్. అవి సింగిల్సో డబుల్సో త్రీసో వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా వచ్చినాయి 72. నేను అవి ఎంత శాతం? వికెట్ల బౌండరీస్ ద్వారా వచ్చినాయి 48, అవి తీసేస్తే వికెట్ల మధ్య పరిగెత్తే వచ్చినాయి 72 రన్స్. అవి టోటల్లో ఎంత శాతమో కావాలి? 120 × 100. 0 0 12 1s 12 6 6 × 10 60% రన్స్ని వికెట్ల మధ్య పరిగెత్తడం ద్వారా సాధిస్తాడు. ఒక పరీక్షలో 640 మంది బౌలర్, బాయ్స్లో 640, గర్ల్స్ ఉంది 360, అంటే టోటల్ స్టూడెంట్స్ 1000. అయితే బౌలర్లో పాస్ అయిన వాళ్ళు 60%, నీకు ఫెయిల్ పర్సెంటేజ్ కావాలి. మరి 60% పాస్ అయితే ఫెయిల్ అయింది 40%. 640లో 40%, 4 16, 256 మీ బాయ్స్ ఫెయిల్ అయింది. గర్ల్స్ ఉంది 360, అందులో 70% పాస్, అంటే ఫెయిల్ అయింది 30%. 2 zeros క్యాన్సిల్, 3 6 18, 108. మొత్తం ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 8 + 6 14, 364. నీకు ఫెయిల్ పర్సంటేజ్ కావాలి 364, టోటల్ 1000 × 100. ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ బై మొత్తం × 100. 2 zeros క్యాన్సిల్, 364/10 అంటే 36.4% ఫెయిల్. 36.4%. బాయ్స్ 640, పాస్ అయింది 60%. నీకు కావాల్సింది ఫెయిల్ కాబట్టి డైరెక్ట్ ఫెయిల్. బాయ్స్లో 40% ఫెయిల్, గర్ల్స్లో 30% ఫెయిల్. టోటల్ ఫెయిల్ క్యాండిడేట్స్ 364, టోటల్ స్ట్రెంత్ 1000. పర్సంటేజ్ కావాలంటే ఫెయిల్ క్యాండిడేట్స్ బై టోటల్ × 100. ఏ యొక్క ఆదాయం బి కన్నా 50% ఎక్కువ. ఏ యొక్క ఆదాయం బి కన్నా కూడా 50% ఎక్కువ. బి 100 ఉంటే ఏ 150. ఏ యొక్క ఆదాయం 40% పెరిగింది. ఏ ఆదాయం ఉన్నదే 150, అందులో 40% పెరిగింది. 40% అంటే 150లో 40% అంటే 60 పెరిగింది. 150 + 60 210 అవుతుంది ఏ జీతం పెరిగిన తర్వాత. అదే బికి 100 ఉంది, బి యొక్క జీతం 30% పెరిగింది. 100కి 30 పెరిగితే 130. అతను అడిగింది వారి ఉమ్మడి ఆదాయం ఎంత శాతం పెరిగింది. ఇంతకుముందు ఉమ్మడి ఆదాయం ఎంత ఉంది? ఇద్దరిది కలిపి 250 ఉంది. ఇప్పుడు ఉమ్మడి ఆదాయం ఎంత ఉంది? 210 + 130 అంటే 340. 250 ఉండేది 340 అయింది, అంటే ఇంక్రీజ్ అయింది 90. ఉమ్మడి ఆదాయం ఎంత? ఇంతకుముందు 250 × 100. 0 0 25 1s 25 4s 9 4 36% కంబైన్డ్గా పెరిగింది. ఆన్సరు 4. పంచదార యొక్క ధర 20% తగ్గింపు వలన 960 రూపాయలకి 6 కేజీలు పంచదార ఎక్కువ వచ్చింది. అయినా పంచదార యొక్క తగ్గించిన ధర ఎంత? వాట్ ఈస్ ద రిడక్షన్ రేట్ ఆఫ్ షుగర్ ఫర్ కేజీ? అతను 960 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు, ధర 20% తగ్గింది అంటే ఇందులో 20% కనుక్కోండి. 960లో 20% అంటే 2 zeros క్యాన్సిల్, 2 6 12, 192 రూపీస్ మిగులుతాయి. కానీ 192 రూపీస్ షుగర్ తీసుకోవటం వల్ల 6 కేజీలు షుగర్ ఎక్కువ వచ్చింది. దీన్ని 6తో డివైడ్ చేయండి. 6 3 18, 1 6 2 12, 32 రూపీస్ ఫర్ కేజీ. 960లో 20% డబ్బులు మిగులుతాయి అంటే 192 రూపీస్ వస్తాయి. ఆ 192 రూపీస్ బదులే షుగరు 6 kgs ఎక్స్ట్రా వచ్చింది, అంటే పర్ కేజీ తగ్గించిన తర్వాతనే ఈ రేటు 32 రూపీస్ పర్ కేజీ. ఒక పట్టణం యొక్క జనాభా 10,000, వారిలో పురుషుల జనాభా 5% పెరిగాను, స్త్రీల జనాభా 6% పెరిగాను. ప్రస్తుతం మొత్తం జనాభా 10,500. ఈ 10,000 ఈ 10,540కి జనాభా ఎంత శాతం పెరిగిందో కనుక్కోండి. పెరిగిన శాతం ఈక్వల్ టు ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5.4% పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, నీకు లెక్కలో చెప్పింది మేల్స్ 5% పెరిగిండ్రు, ఉమెన్స్ 6% పెరిగిండ్రు, టోటల్ జనాభా 5.4% పెరిగిండ్రు.
ఎలిగేషన్ మిక్చర్ అప్లై చేయండి, వాళ్ళ మధ్య రేషియో వస్తుంది. 6 మైనస్ 5.4 అంటే 0.6, 5.4 మైనస్ 4 అంటే 0.4. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 2 3s ద 2 2s ద 3:2 నిష్పత్తి 3:2. నీకు ఉమెన్స్ కావాలి, ఉమెన్స్ 2 2 + 3 5 ఇంటూ టోటల్ 10,000. 5 1s ద 5 2s ద 2 2s ద 4,000 ఉమెన్స్.